శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఎంవి రావు ఫౌండేషన్ మరియు జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులకు కంటి వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అత్యాధునిక పరికరాల ద్వారా కంటి చూపును పరీక్షించి దానికి తగిన విధంగా కంటి అద్దాలను అతి తక్కువ ధరకే ఎంవి రావు ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ జాతీయ వైస్ చైర్మన్ నీలం సురేందర్ రెడ్డి మరియు ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని, అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఫోన్లను టీవీలను చూస్తూ వారికి కంటి దృష్టి లోపాలు వస్తున్నాయని అందుకోసమే ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. 11 సభ్యులు కూడా ఈరోజు రక్తదానం చేస్తారు. రక్తదానం అనేది కాదు ముఖ్యమైనది. ఎవరికి ఏ సమయంలో కావాలన్నా ఒక్క ఫోన్ నా నెంబర్కి చేస్తే నేను మీకు ఆ వెంటనే మీకు రక్తం ప్యాకెట్లు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా ఎంవీరావు ఫౌండేషన్ ఇదే చెప్తున్నా, టీచర్లకు కానీ ఎవరికైనా ఏ క్షణంలో అయినా మనకు రక్తం కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, మీకు వెంటనే రక్తం ఇప్పించే బాధ్యత నాది. నెల్లూరులో ఉంటే రెడ్ క్రాసు, అదేవిధంగా నోవా బ్లడ్ బ్యాంక్ ద్వారా, గూడూరు అయితే మన మెడిపల్స్ ద్వారా రక్తం ఇప్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి మొన్న హోమియో మందులు పంపిణీ రోజు చేసిన రోజే సార్ చెప్పాను ఈ కార్యక్రమం చేద్దామని. ఈ కార్యక్రమం చేద్దామంటే ఓకే అన్నారు. అందుకని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా మన శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఐ క్యాంప్ రెండూ నిర్వహించడం చాలా సంతోషం. కాకపోతే ఈ రెండు క్యాంపులకి జనాభాని ప్రత్యేకించి ఎక్కువగా సమయం తక్కువ వల్ల సేకరించలేకపోయాము. అయినా కానీ అందులో బ్లడ్ డొనేషన్ క్యాంపులో నేను మొదటగా ఉండి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. అదేవిధంగా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మీకు అందరికి కూడా ఎవరికైనా మీ పేరెంట్స్కి ఎవరికైనా ఎప్పుడైనా హెల్త్ బాగలేకుండా వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు బ్లడ్ అవసరం అవుతుంది. అలాంటి బ్లడ్ డొనేషన్ మనం ఎవరికో ఒకరికి డొనేషన్ చేస్తేనే బ్లడ్ ఇస్తారు. అలాంటి సందర్భాల్లో మనకు అవసరమైనప్పుడు మనం ఎంవీరావు ఫౌండేషన్ వాళ్ళకి సమాచారం ఇచ్చినట్లయితే మనకు ఆ బ్లడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇంకొక ప్రాణాన్ని కాపాడేదానికి వీళ్ళు ముందుకు వస్తారు. అదేవిధంగా కంటి డాక్టరు అంటే మనకందరికీ కళ్ళల్లో ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. అతి ముఖ్యంగా పిల్లలకైతే మొబైల్ చూడడం వల్ల మెయిన్గా కళ్ళు ఎఫెక్ట్ ఉంటాయి. మొబైల్ చూస్తూ టీవీ చూస్తున్నాం. ఈ రెండు నిత్యము ప్రతి ఒక్కరూ చేసే పనులు. కంటి డాక్టర్ దగ్గర పోవాలంటే ఈ రెండు చూడకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోబడలే. ఆ రెండు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నిత్య జీవితంలో అదొక వ్యసనంగా మనకు రెడీ అయ్యి ఈ ఫోన్లు చూడటము, టీవీ చూడటం వల్ల ఆ రేడియేషన్ వల్ల కూడా మనకు కళ్ళు బాగా దెబ్బతింటున్నాయి. రెండవది మనం తినేటువంటి ఆహారంలో విటమిన్ లోపం వల్ల కూడా వస్తున్నాయి. ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కంటి లోపాలు లేకుండా మనం చూసుకోవచ్చు. కానీ అలాంటి కంటి లోపాలు కూడా ఏమైనా ఉంటే మనకు చెక్ చేసి మీ కళ్ళు ఇలా ఉన్నాయి అని చెక్ చేసి మీకు డాక్టర్ గారు వచ్చారడికి మీ అందరికి కూడా చెక్ చేసి మీకు దాని రిజల్ట్ చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాలు కూడా టీచర్లందరూ ఉపయోగించుకోవాలని